ఏంది? సిపిఐ రామకృష్ణ కాంట్రిబ్యూషన్ ఏంది జిల్లాకి? ఇతను చంద్రబాబు బీజేపీతో పోతే ఇతను బీజేపీని గరుచుకొని పోతాడా రామకృష్ణ? చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడు ఎలక్షన్కి, జనసేనతో బీజేపీతో. సిపిఐ రామకృష్ణ అతను తోక పట్టుకొని పోతాడా, నరేంద్ర మోడీ తోక పట్టుకొని పోతాడా? సిగ్గులేని జన్మ కదా రామకృష్ణది, సిగ్గులేని జన్మ కదా. అతనికి ఓట్లు వేసినారు అనంతపురం శాసనసభ్యునిగా. ఆత్మకూరు మండలంలోని మా గ్రామము మేము ఓట్లు వేసినాము. అనంతపురం రూరల్ మండలంలో అందరూ ఓట్లు వేసినారు. ఈరోజు ఆ రోజు మీరు ఊరినే కాలనీలు వేపిస్తే మేము ఈరోజు ఆ కాలనీలు పట్టాలు ఇచ్చినాము. మీరు ఆక్రమించుకుంటే ఈరోజు వంకపురం బాబులో మీరు ఆక్రమించి మీరు అమాయకమైన ప్రజలను తీసుకొస్తే వాళ్ళ పట్టాలు లేకుండా సదాశివనగర్ కాలనీ కొంత, కకల్పల్లి కాలనీ పంచాయతీలో కొంత, వంకపురం బోకుల్లో ఈరోజు ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా సచివాలయంలో ఆధార్ కార్డు ఇస్తే, గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఇల్లు శాంక్షన్ కాకపోతే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తుంది. ఇంటి స్థలం ఉంటే కట్టుకోమంటా ఉంది, లేదంటే స్థలం కూడా ఇస్తూ ఉంది. వెరీ ట్రాన్స్పరెంట్గా 33 లక్షల మందికి పట్టాలు, 22 లక్షల మందికి ఇల్లు ఇచ్చింది. రాప్తా నియోజకవర్గంలో అంతే సంఖ్యలో, అంతే ప్రపోర్షనేట్లో దాదాపుగా 17,000 ఇల్లు ఇచ్చినారు. పని చేస్తున్నాము. వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రామకృష్ణ? నన్ను విమర్శించే స్థాయి రామకృష్ణకు ఉందా? చిన్న పార్టీకి ఒక పెద్ద లీడర్ అనుకుందాం. అతను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసినా, నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన. నా కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పాడి రైతుల కోసం 20 కోట్ల రూపాయలు దాతల సహకారంతో మా డబ్బులు పెట్టి ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరీ కట్టించినాము. నువ్వేం చేసినావు పాడి రైతులకు రామకృష్ణ? నువ్వు నా దగ్గర చందాలు తీసుకున్నావు. నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చి చందాలు తీసుకున్నావు. హైదరాబాద్లో వెంకటేశ్వర లాడ్జ్ దగ్గర నేను ఉంటే వచ్చి నా దగ్గర చందాలు తీసుకున్నావు. ఏంది నీ కాంట్రిబ్యూషను? ఈ నియోజకవర్గంలో దేశమంతా రాష్ట్రమంతా 2,15,000 ఇల్లు కడతా ఉంటే, ఈ నియోజకవర్గంలో 1,90,000కే కడతాను. 35,000 నేను చేతులు చేసుకుంటానా? నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నీకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా నేను కడతాను ఇల్లు. నువ్వు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారి, అదిగో పులేంటి ఇదిగో తోకని చౌదరి కానీ అసం ఖాన్ చౌదరి మాల్దా ఎంపీ, మాల్దా అనే ప్లేస్ నుంచి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పోతారు. This fellow approached with an intention of cheating Shanvi Enterprises. This fellow approached that MP and he has given a complaint. Shanvi Enterprises వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు రప్తాడు పోలీస్ స్టేషన్లో. 55 లక్షలు డబ్బులు మాకు రావాలనేసి. రామకృష్ణ తెచ్చిస్తాడా? దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పరిటాల శ్రీరామ్ వీళ్ళంతా. వాళ్ళు తెచ్చిస్తారా 55 లక్షల రూపాయలు? రాప్తాడులో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినది. రాప్తాడు ప్రజలంతా గమనిస్తున్నారు. రాప్తాడు గ్రామంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన 55 లక్షల అడ్వాన్స్ తీసుకొని ఒక సంస్థ పారిపోతే వాళ్ళకు మద్దతుగా సిపిఐ రామకృష్ణ, వాళ్ళకు మద్దతుగా పరిటాల శ్రీరాము. రాప్తాడు ప్రజలు గమనిస్తారు ఇవన్నీ. ఇంకా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్తా నేను. ప్రస్తుతానికి 2 విషయాలు నిన్న జ్యోతి పేపర్ రాసింది, ఈరోజు వీళ్ళు రాస్తాండి. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టడము, దీనివల్ల ఏమి మాకు ఏమి నష్టమేం లేదు. ఒక కలకత్తాకి సంబంధించినటువంటి ఒక లేబర్ కాంట్రాక్టర్ని నేను డబ్బులు డిమాండ్ చేసినటువంటి చేస్తున్నాను అనేటువంటి పరిస్థితి ఉంటే నా మీద కేసు కట్టమనండి. నా కాల్స్లో కానీ ఎక్కడైనా సిడిఆర్ తిమ్మానండి. నేను ఎక్కడైనా ఇక్కడ వచ్చి లేబర్ వచ్చి నాకు పని చేస్తే చాలనేసి మేము వెంపర్లాడుతున్నాం. కోటి ఈ 55 లక్షలతో కలిపి మోర్ దాన్ 1 crore నేను కలకత్తాలోనే పోగొట్టుకున్నాను. ఒక్కొక్క నగరంలో, ఒక్కొక్క రాష్ట్రంలో లేబర్ కోసము నేను మా మనుషుల్ని పంపించినప్పుడు అడ్వాన్స్లు ఇచ్చినట్టు కొన్ని కోట్ల రూపాయలు పోయినాయి డబ్బులు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనే వాళ్ళు ఓడిపోయినాక రాప్తా నియోజకవర్గం నుంచి పారిపోయినారు.
ధర్మవరం పోయినారు. ఇప్పుడు ఆడ టికెట్ ఇస్తే పోటీ చేస్తామని శ్రీరామ్. ఇక్కడ ఎవరు దొరక్క ఎంపర్లాడుతున్నారు. పోయి అనంతపురంలో రియల్ ఎస్టేట్ వాళ్ళని అడుగుతున్నారు, ఎవరో ప్రొఫెసర్ని అడుగుతున్నారు, ప్లీజ్ 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 కమన్ కంటెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ, ప్లీజ్ సార్ మీరు రండి సార్, రాప్తార్లో టీడీపీకి అభ్యర్థి లేడు సార్, రండి సార్ పోటీ చేయండి సార్. సిగ్గుండాలా? ప్రజలకు పనిచేస్తే ఈ పరిస్థితి వస్తారా? 25 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకురాలేకపోతే నేను తీసుకొచ్చినాం. మంచినీళ్ళ స్కీమ్ తీసుకురాలేకపోయినారు, శాంక్షన్ చేయించినాం. కొలపల్లి రిజర్వాయర్ నుంచి సీకేపల్లి, రామగిరి, కనగానపల్లి మండలానికి 49 కోట్లతో స్కీమ్ శాంక్షన్ చేయించినాం. టెండర్ నోటిఫికేషన్ పిలిచినాం. సెకండ్ కాల్ మళ్ళీ పిలుస్తున్నారు. పనులు ప్రారంభిస్తాం. రామగిరి గోల్డ్ మైన్స్ మీరు మూసేస్తే తెరిపించినారు. మీరు 100 దుర్మార్గమైన పనులు చేస్తే మేము 100 మంచి పనులు చేస్తాం. సొంత డబ్బులతో రోడ్లు వేస్తున్నాం. సొంత డబ్బులతో గుళ్ళు గోపురాలు కాక మేము డొనేషన్స్ ఇచ్చినాం. నిలబడే స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా నేను, దాని ధర్మం గురించి మాట్లాడటం లేదు. ఫిజికల్లీ చెప్పుకోగలిగే సొంత డబ్బులతో కాలువలు 75 కిలోమీటర్ల కాలువలు తీసినాం. పేరూరు డ్యాము, వివిధ చెరువులు, బొమ్మేపర్తి, లింగనపల్లి, గొందిరెడ్డిపల్లి, గంగలకుంట, వేపచెర్ల, భోగినేపల్లి డ్యాము, ఇంకా నిర్మాణంలో ఉన్నవి చెర్లోపల్లి, పాలవాయి, చెర్లోపల్లి, చాపట్ల, ముక్తాపురానికి సంబంధించినటువంటి కాలువ నిర్మాణం. సొంత డబ్బులతో ఇక్కడ ఈ ప్రాంతంలో నేను పుట్టినా, ఇక్కడే నేను కలిసిపోతా, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని తప్పనితో చేస్తూ ఉన్నా. ఎమ్మెల్యే పదవి ఎక్కడో దగ్గర ఇస్తే చాలనేది పరిటాల వాడికి ఇది ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇచ్చింది వర్క్ ఆర్డర్ షాన్వి ఎంటర్ప్రైజెస్. 55 lakhs పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్, కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కాగితము, దాంట్లో ఆన్లైన్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా మీకు పోలీస్కి అందజేస్తారు. మీడియా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడతారు. షాన్వి వాళ్ళు కూడా నా పైన వాళ్ళు చేసిన ఫిర్యాదు నేను ఇంకా గమనించలేదు. ఇఫ్ అట్ ఆల్ దే హావ్ కంప్లైంట్ అగైనెస్ట్ మీ, మేడ్ ఏ ఫాల్స్ కంప్లైంట్ అగైనెస్ట్ మీ, ఐ విల్ డెఫినెట్లీ సూ దెమ్. తప్పనిసరిగా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాను. జిల్లా ఎస్పీ గారిని కోరుతాను. నా మీద ఏమైనా కంప్లైంట్ లాగా ఇచ్చుంటే నేను దీంట్లో నేను తప్పు చేసినట్లుగా వాళ్ళు నా మీద ఏమైనా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిందంటే తప్పనిసరిగా లీగల్ యాక్షన్కి పోతాం. తప్పనిసరిగా పరువు నష్టం దావా చేస్తాం. మనం పరువు నష్టం దావా చేసేంత గొప్పోడు కదా అప్లోడ్, చిన్న స్థాయి. బట్ అయితే దాన్ని పబ్లిష్ చేసినటువంటి జ్యోతి, మరి ఏ పత్రికలు పబ్లిష్ చేసి నేను చూడని పేపర్. నేను ఐ రాదర్ యూస్ టిష్యూ పేపర్ దాన్ సీయింగ్ జ్యోతి అండ్ ఈనాడు. అంటే ఇప్పుడు లైవ్లో చెప్తున్నారు మీరు కార్మికులు కొంతమంది కిడ్నాప్ చేశారు, మా కార్మికులు వదిలిపెట్టించండి అని పోలీసులకు కంప్లైంట్ చేశారని. లెట్ చేసుకోమనండి, వాళ్ళు ఎక్కడైనా ఉంటే చేసుకోమనండి, నాకేం సంబంధం అది షాన్వి ఎంటర్ప్రైజెస్, లోటస్ అనే కంపెనీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. అది ఎక్కడైనా కార్మికులు ఉంటే తెచ్చుకోమనండి, తీసుకొని పోమనండి, వాళ్ళని పట్టుకురమ్మనండి పోలీసు వాళ్ళని. 55 లక్షల రూపాయలు రాప్తార్లో ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ అడ్వాన్స్ ఇచ్చినామని చెప్తా ఉంది, కంప్లైంట్ ఇస్తా ఉంది, ఇచ్చింటుంది ఈ పార్టీకి. సో వాళ్ళతో క్వశ్చన్ చేయండి, మీ డబ్బులు తీసుకొని పోయిన వాళ్ళని తీసుకురావాలంటే మీరు ఏమంటారు? ఇంతకు మీడియా పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు ఎగ్గొట్టిన సంస్థను మీరు అందరూ సమర్థిస్తారా? గురించి కాదు, అంటే అక్రమంగా నిర్బంధించారని వాళ్ళ ఆరోపణ. అంత చేస్తాడు ప్రకాష్ రెడ్డి మీద ఆరోపణ చేసినాడు. నేను బెదిరించిన డబ్బులు వసూలు చేసేదాన్ని బెదిరించిన ఆరోపణ చేసి వాని స్థాయి అయింది, నా స్థాయి అయింది. నేను 2006 నుంచి కూడా కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోండి. 2014 వరకు కూడా 14-15 వరకు కూడా కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోండి. చంద్రబాబు నాయుడు దయ వల్ల వ్యాపారాలు మూసేసుకుని మా కాంట్రాక్ట్ వర్కులన్నీ చంద్రబాబు నాయుడు లాగేసుకుని సీఎం రమేష్ అనే లాంటి దొంగకు అమ్మిలేని సురేంద్ర అనేటువంటి స్థానికంగా ఉండే ఒక కాంట్రాక్టర్కి వీళ్ళకి నామినేషన్ మీద ఇచ్చినాడు. ఏమి తప్పుడు పని చేసి చంద్రబాబు నాయుడు వాని గురించి రాయండి. చట్టబద్ధంగా
చట్టబద్ధంగా కాంట్రాక్టులు చేసుకునేటువంటి ఒక కాంట్రాక్టర్ని వాళ్ళ సంబంధించిన పేమెంట్లు ఆపి టర్మినేట్ చేసి ఆ కాంట్రాక్ట్లను 100 రెట్లు పెంచుకున్నారు, 10 రెట్లు పెంచుకున్నారు. ఇవన్నీ పదే చెప్పినా మళ్ళీ చాంతాడంత అవుతుంది ప్రశ్న.